హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షారోన్స్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కమ్మని మృదువైన రవ్వ లడ్డు అండి. ఈ రవ్వ లడ్డు తయారు చేసిన 2 రోజుల తర్వాత కూడా అంతే టేస్టీగా ఉంటుంది, అంతే జ్యూసీగా ఉంటుంది. జనరల్గా మనం రవ్వ లడ్డు చేసేటప్పుడు రవ్వ అనేది మాడిపోతూ ఉంటుంది, అలాగే లడ్డు చేసిన తర్వాత 2 రోజులకి విరిగిపోతూ ఉంటుంది కదా. అలా విరిగిపోకుండా ఉండాలంటే నేను చెప్పిన ఈ ప్రాసెస్లో మీరు రవ్వ లడ్డుని తయారు చేసుకోండి. మీరు ఖచ్చితంగా తినేటప్పుడు రవ్వ లడ్డుని ఎంజాయ్ చేస్తారు. అలాగే ఇవి 10 నుండి 15 రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఒక్కసారి ఈ ప్రాసెస్లో తయారు చేసుకోండి, టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇప్పుడు ప్రాసెస్ని చూద్దాము. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్ని చూద్దాము. ముందుగా నేను బౌల్లోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వను యాడ్ చేస్తున్నానండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొబ్బరి తురుమును యాడ్ చేసుకోవాలి. ఇది పచ్చి కొబ్బరి తురుము అండి. పచ్చి కొబ్బరి తురుమును మనం యాడ్ చేసుకుంటేనే మనకి రవ్వ లడ్డు అనేది టేస్టీగా ఉంటుందండి, జ్యూసీగా ఉంటుంది. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ రవ్వను కనీసం 2 గంటల పాటు నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకోవడం వల్లనే ఈ పచ్చి కొబ్బరిలో ఉన్న చెమ్మనంతా రవ్వ పీల్చుకుని మనకి రవ్వ లడ్డు చేసేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది, అండ్ మంచి స్మెల్ అనేది కూడా మనకు వస్తుందండి. కనీసం 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. మీకు టైం లేదు అని అనుకుంటే 1 గంట అయినా కనీసం నానబెట్టుకోండి. ఇలా మూత పెట్టి దీన్ని నాననివ్వాలి. కనీసం 2 గంటల పాటు దీన్ని నాననివ్వాలి. ఇప్పుడు 2 గంటల తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. మీరు నెయ్యి ఎక్కువ తినేవారైతే ఇందులోనే మరి కాస్త నెయ్యిని యాడ్ చేసుకుని ఇందులోకి ఒక 10 నుండి 15 వరకు జీడిపప్పులను, అలాగే 10 నుండి 15 వరకు కిస్మిస్లను యాడ్ చేసి ఇవి దూరగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా దూరగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని వీటిని పక్కన ఉంచుకోవాలండి. అదే కడాయిలోకి మనం ముందుగా నానబెట్టుకున్న రవ్వ కొబ్బరి మిశ్రమాన్ని వేసుకోవాలండి. ఈ రవ్వను వేసిన తర్వాత కనీసం 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఈ రవ్వను కలుపుతూ మనం వేయించుకోవాలి. ఇలా కలుపుతూ కనుక వేయించుకోకపోతే మనకి రవ్వ అనేది మాడిపోతుంది, లడ్డు అనేది మనకి అంత టేస్టీగా రాదు. కాబట్టి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు రవ్వను బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న రవ్వను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఇలా వేగిన తర్వాత మనం స్టవ్ ఆపేసి దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన మరో ప్యాన్ని పెట్టుకుని ఇప్పుడు 3/4 కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోండి. అందులోకి సగం కప్పు వరకు నీళ్ళని యాడ్ చేసుకోవాలి. ఇలా నీళ్ళని యాడ్ చేసుకున్న తర్వాత ఈ పంచదార అంతా పూర్తిగా కరిగిపోవాలండి. పంచదార కరిగిపోయిన తర్వాత కనీసం ఒక 5-6 నిమిషాలు ఈ పంచదార వాటర్ని మనం బాయిల్ చేస్తే మనకి కొంచెం తీగపాకం అనేది రావాలండి. లైట్గా తీగపాకం అనేది వస్తే చాలు, మరి ముదురు తీగపాకం అనేది మనకు అవసరం లేదు. కొద్దిగా వేళ్ళ మధ్యలో పట్టుకుని చూస్తే మనకి కొద్దిగా తీగపాకం అనేది వస్తే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా మనం వేళ్ళ మధ్యలో పట్టుకుని చూస్తే కొద్దిగా తీగలాగా వస్తే సరిపోతుంది. ఈ టైంలోనే మనం ముందుగా వేపు పెట్టుకున్న రవ్వని యాడ్ చేసుకుని అలాగే జీడిపప్పు కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలండి. ఈ రవ్వకి పాకం అనేది బాగా పట్టేంత వరకు కలపాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ వేసి ఈ పాన్ని పక్కకు దించేసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వనంతా బాగా చల్లారనివ్వాలండి. గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనివ్వాలి. ఇలా గోరువెచ్చగా అయినప్పుడు అంటే మనం పట్టుకోవడానికి వీలుగా అయినప్పుడే మనం ఈ రవ్వనంతటిని మనం ఇలా చేతితో ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఉండలు అనేవి ఉంటాయి కాబట్టి కొద్దిగా ఇలా మ్యాష్ చేసుకొని ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూలా చుట్టేసుకోవాలి. ఇది కనుక పూర్తిగా ఆరిపోతే మనకి లడ్డు అనేది చుట్టడానికి రాదండి, కొంచెం పొడి పొడిగా అయిపోతుంది. కాబట్టి ఇది కొంచెం మనం పట్టుకోవడానికి వీలుగా ఉన్నప్పుడే ఇలా లడ్డూలా చుట్టేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇలా ఈ రవ్వనంతా మీకు నచ్చిన సైజులో లడ్డూలా చుట్టేసుకుని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టేసుకుంటే కనీసం 10 నుండి 15 రోజుల పాటు నిల్వ ఉంటాయండి. అండ్ ఈ రవ్వ లడ్డుని ఎప్పుడు తిన్నా కూడా అంతే టేస్టీగా ఉంటుంది, అంతే జ్యూసీగా ఉంటుందండి. టేస్ట్ ఏమాత్రం మారదు. కాబట్టి మీకు కనుక ఈ ప్రాసెస్ నచ్చితే ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఖచ్చితంగా రవ్వ లడ్డు తినేటప్పుడు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.